బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత రాత్రి కొడంగల్ మండలం రావులపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుమారుడిపై బీఆర్ఎస్ నేతలు దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు. దీంతో రావులపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రావులపల్లిలో ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కొడుకు జగ్గప్ప అక్కడికి చేరుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కారులో ఏమున్నాయో చూపించాలంటూ జగ్గప్ప డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రావులపల్లికి చేరుకోవడంతో పరిస్థితి మరింత విషయంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే కారులో ఏమున్నాయో చూపించాలని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు గొడవ ఏంటి? ప్రియా, రాత్రి కొడంగల్ మండలం రావులపల్లిలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి రావులపల్లికి వెళ్లారు. అయితే అక్కడ పట్నం నరేందర్ రెడ్డి రాత్రి ప్రచారం నిర్వహిస్తుండటంతో జగ్గప్ప అడ్డుకొని ఈ రాత్రి ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే అక్కడ పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరులతో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో ఏదైతే జగ్గప్ప అక్కడ తిష్ట వేశారు. అయితే కేవలం ఎమ్మెల్యే ఓడిపోతానన్న భయంతో ఇక్కడ డబ్బులు పంచడానికి వచ్చారంటూ కూడా ఆరోపణ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్గాలు మరియు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పనిచేశారు. ఒకరినొకరు తోసుకునే స్థితికి రావడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సమన్వయపరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే నువ్వు ఎందుకు వచ్చావంటూ పట్నం నరేందర్ రెడ్డి వర్గీయులు జగ్గప్పను నిలదీయగా తాను ఏదైతే తన సొంత గ్రామం రావులపల్లి అంటూ ఇక్కడ దళిత సర్పంచ్ సాయమ్మ అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించడానికి వచ్చానంటూ నువ్వెందుకు వచ్చావంటూ నిర్ణయంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. అయితే మొత్తంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే దీంతో అప్పుడే భారీ వర్షం రావడంతో ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా మారిపోయారు. దీంతో అక్కడ 144వ సెక్షన్ విధించారు. అయితే ఈ ఘటనపై కూడా కాంగ్రెస్ వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ వర్గాలు భయపడుతున్నాయంటూ కేవలం తాము ఓడిపోతానన్న భయంతో ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నారంటూ కొడంగల్లు ఒక ఉద్రిక్త పరిస్థితి, ఒక నియంత్ర పాలనలో ఉన్నట్టు కూడా మనకు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డి ఏదైతే నేరుగా వచ్చి ఏదైతే రౌడీజం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికైతే మనం ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు వారి ఇంటి వద్ద ఉన్నాం. మనం కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణం ఉంది. రావులపల్లి కూడా 144 సెక్షన్ విధించడంతో ఎక్కడికక్కడ పరిస్థితులు పోలీసులు అదుపులోకి తెచ్చారని చెప్పొచ్చు. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది. కొడంగల్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ భయపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా ఏదైతే గురునాథ్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రియా, ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే జగ్గప్ప ఆరోపణ పట్ల, అంటే కారులో డబ్బులున్నటువంటి అనుమానం పట్ల పోలీసులు ఈయన కార్ని చెక్ చేయడం జరిగిందా? అయితే పోలీసులు అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి కారును తనిఖీ చేయాలంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో పోలీసులు కొంత సమన్వయపరిచేందుకు ప్రయత్నించారు. దీంతో జగ్గప్ప వినకపోవడంతో అక్కడే బైఠాయించి పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే కారులో డబ్బు సంచులు పెట్టుకొని కేవలం ఓట్లను కొనడానికి డబ్బులు పంచడానికి వచ్చారంటూ కూడా ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని సమన్వయపరిచేందుకు ప్రయత్నించారు. దీంతో జగ్గప్ప పట్నం నరేందర్ రెడ్డిని కారును పరిశీలించాలని పట్టుబట్టడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇద్దరిని చెదరగొట్టేందుకు అయితే ప్రయత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటుతున్న నేపథ్యంలో అప్పుడే భారీ వర్షం పడడంతో ఇరు వర్గాలు చెల్లా చెదరాయని చెప్పొచ్చు. తాజాగా 144 సెక్షన్ అక్కడైతే విధించింది. ఇప్పుడు రావులపల్లి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ ఎవరిని కూడా బయటికి రానియటువంటి పరిస్థితి. పోలీస్ పికెటింగ్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే యనుమల రేవంత్ రెడ్డి తమ్ముడైన తిరుపతి రెడ్డి ఇక్కడికి వచ్చి పరిస్థితి సమీక్షిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. జగ్గప్ప మరియు గురునాథ్ రెడ్డి మనకైతే అందుబాటులో
రావడం లేదు, వాటిని అందుబాటులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం ప్రియ. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కొడంగల్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు ప్రియ. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.